బగబగమని మండేటి నిప్పుల దండయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై మసాయిపేట గడ్డ మీద పొద్దై పొడిసే ప్రజల మనిషి విజయ జహంగీర్ గౌడన్న మంచికి మారు పేరు మన విజయక్క మన ఊరి అభివృద్ధికి వారధి అక్క తన మాటే ఒక తూటై కదిలింది జనం బాట బయలెల్లి వస్తుంది. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా మాసాయిపేట యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి జహంగీర్ గౌడ్ ఆ ప్రచారం సంబంధించి జనాలు చాలా మంది కనిపించారు. ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి ప్రశ్నిద్దాం. ఇక్కడ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, గతంలో అభివృద్ధి ఎట్లా జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి జహంగీర్ గౌడ్ సర్పంచ్గా ఎన్నిక కాబడితే ఈ ఊరి గ్రామ ప్రజలకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద భరోసా కలిగిస్తున్నటువంటి అంశాల మీద, తర్వాత ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎట్లా రాజకీయ సరళి ప్రచార శైలి ఉందనేటువంటిది మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే. ఓకే, మీకు టికెట్ వచ్చింది అంటే ఈ హ్యాపీగా ఉన్నారా లేదా వేరే వాళ్ళకి వచ్చేదంటే మీకు ఎవరైనా పోటీకి వచ్చారా? నాకు ఎవ్వరు పోటీకి రాలే. నాకు కాంగ్రెస్ పార్టీలా నాకు హ్యాపీగా ఉంది. ఐలన్న సహకారంతో, నాకు కాంగ్రెస్ పార్టీ సహకారంతో, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో నాకు టికెట్ వచ్చింది. నేను ఇదే తరంగా ముందుకెళ్తాను. ఓకే, మొత్తం మీద ఇప్పుడు అన్ని వర్గాలు మీకు సహకరిస్తున్నారు ప్రచారం పోతున్నప్పుడు? అన్ని వర్గాలు సహకరిస్తున్నాయి, అందరు నన్ను ఆదరిస్తున్నారు. నేను అన్ని కులాల మతాలకు అతీతంగా పనిచేసిన. ఇప్పటిదాకా గత 2 ఏళ్ల నుంచి కూడా అందరికీ సేవ చేస్తానికే వచ్చిన. ఓకే, మరి మీకు వచ్చింది కదా కాబట్టి గతంలో ఇక్కడ సమస్యలు అంటే గతంలో వేరే పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సర్పంచ్లు గెలుస్తున్నారు. ఇక్కడ ఏమేమో అభివృద్ధి ఇంకా జరగాల్సింది 5 సంవత్సరాల్లో ఏం జరగలేకపోయింది. 5 సంవత్సరాలు ఇంకపోయింది. 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తే వాళ్ళకే ఇచ్చుకోరు. ఇప్పుడు మేము ఇందిరా మిల్లు ఈడ ఒక 6 ఇచ్చినాము. ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి ఇచ్చినాము. కులాలకు మతాలకు అతీతంగా ఇస్తున్నాము. పార్టీ లేదు, కులము లేదు, మతం లేదు. 36 ఇండ్లు ఇచ్చిండు ఐలన్న. 70 రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇందిరమ్మ చీరలు వచ్చినాయి మొన్ననే. 1,80,00,000 రైతు భరోసా, సన్న బియ్యం ఇవన్నీ వచ్చినాయి. ఐలన్న సహకారంతో ఈ ఊరును, ఈ పెదమాసపేట గ్రామాన్ని ఇంకా ముందు అభివృద్ధి చేస్తానని, అక్కడ వాటర్ ఫిల్టర్ పెడతానని మాటిస్తున్నాను. అట్లే ఈ ఊర్లో చూసుకుంటే మొత్తం జనాభా ఎంత ఉంది, ఎన్ని వార్డులు ఉన్నాయి? జనాభా మొత్తం ఓట్లు అయితే 2,200 ఓట్లు, 3,000 జనాభా. ఓకే, 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు మీ ప్యానల్ పెట్టిరా? మా 10 మంది మేము పెట్టాము. 10 ప్యానళ్ళల్లో 10 మంది ఉర్రు. మాకు మంచి ఆదరణ వస్తుంది. జనంలో పోతే ప్రజలలో ఆదరణ వస్తుంది. ఓకే, 10 మందిని గెలిపించుకునే బాధ్యత మాది. ఇక్కడ చూసినప్పుడు మరి ప్రధానంగా పోటీలో ఎంతమంది ఉన్నారు, మీకు ప్లస్ వచ్చి అయ్యేటువంటి అంశాలు ఏంటి? అంటే ఒక 3-4 పోటీలు ఉంటారు ఇక్కడ, వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఏ విధంగా ప్లస్ అవుతుంది? అంటే అధికార పార్టీ అని ఒకటి, ఎమ్మెల్యే అండదండలు ఒకటి, ఇక్కడ మీరు గతం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లాంటి సేవా కార్యక్రమాలు జనాల్లోకి తీసుకుపోతున్నారు? నా మీద పోటీ బీఆర్ఎస్ నుంచి 2 రెబల్ వాళ్ళు, ఆ పార్టీ నుంచి 2 నా పార్టీ నుంచి నా కార్యకర్తలు అండగురు. నేను ఒక్కనే ఉన్నా. నేను చేసే 2 ఏళ్ళ నుంచి చేసిన అభివృద్ధి నాకు సర్వీసు, నాకు జనం ఆదరిస్తారని నేను నమ్ముతున్నా. ఏం చేసిరు 2 సంవత్సరాల నుంచి? అంటే సేవా కార్యక్రమాల్లో ఏం చేసిరు? ఏడ పేద అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఊళ్ళో ఓటక్కున్న వాళ్ళు కులాల మధ్యతంగా ఎవరు పెళ్లి చేసుకున్నా 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన. మళ్ళీ అట్లే ఎవరు చచ్చిపోయినా కూడా 5,000 ఇచ్చిన. 50 కిలోల బియ్యం ఐలన్న కూడా పంపించిండు, మేము కూడా ఇచ్చినాము. ఇదే తరాల ఈ 5 ఏళ్ళు కూడా నేను గెలిస్తే ఇట్టే కొనసాగిస్తా. ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కూడా 10,000 అకౌంట్లో వేస్తా. ఇంకా ఓకే, ఇక్కడ చూస్తే అంటే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూలు, అందులో స్టాఫు, మీరు సర్పంచ్గా గెలిస్తే ఈ ఎడ్యుకేషన్ మీద ఒకటి, రెండోది విద్య మీద, వైద్యం మీద, హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ గ్రామ ప్రజలకు మీరు ఎట్లాంటి హామీ ఇస్తున్నారు? ఇక్కడ ఈ పెద్దమాసపేటలో అయితే కంపల్సరీ ఒక పోషమ్మ గుడి అడిగారు, అది కట్టించే బాధ్యత నాది. ఒక వాటర్ ఫిల్టర్ అడిగారు, కట్టించే బాధ్యత నాది. ఊరు మొత్తంలో ఒక గ్రంథాలయం పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే యువత మొత్తము ఎక్కడ ఒకటి అక్కడనే రోడ్ల మీద కూర్చొని చెడు బానిసగా అలవాటు అయిపోతారు. కాబట్టి గ్రంథాలయం అది కంపల్సరీ నా మేనిఫెస్టోలో ఉంది. నేను పని చేస్తా. ఓకే, అంటే వైద్యానికి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వైద్యం కూడా బస్తీ దవాఖానా, అంబులెన్స్ అవి కూడా మాకు దృష్టిలో ఉన్నాయి, అది కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు బస్సు సౌకర్యం వస్తుందా, లేకపోతే మీరు గెలిపించిన తర్వాత ఇంకొకసారి 2 సార్లు డిపో మేనేజర్ మాట్లాడి ఎక్కువ రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడైతే బస్సు నడుస్తుంది, ఇట్లా గాసార మించెలు కూడా పోతుంది, అట్లా కూడా ఉన్నాయి. ఇంకా కూడా మాట్లాడి ఇంకా కూడా చేస్తాం. బాగుపడ మించెల్లి ఆలేరు ఇట్లా కూడా చేస్తాం. ఓకే, అంటే ఈ గ్రామంలో
గతంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం, రేషన్ కార్డులు, పెన్షన్స్, ఇందిరమ్మ, ఇవి గతంలో ఉన్నప్పుడు కొంత స్తబ్దతగా ఉన్నాయి. ఆ నిర్మాణాలు పూర్తిగా స్థాయిలో లేవు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎట్లా చేయబోతున్నారు అభివృద్ధిని? అంటే గ్రామాన్ని ఇప్పటిదాకానేమో మనం అన్ని రంగాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే మీ పార్టీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఆయన సహకారంతో గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ట్యాంకులు కావచ్చు, మినీ ట్యాంకులు కావచ్చు, సాగునీరు, అంగన్వాడీ, ఇవన్నీ ఎట్లా చేసే అవకాశం ఉంది? మొన్ననే మాకు ఎమ్మెల్యే గారు వచ్చిండు, నా నామినేషన్కు ప్రకటించిండు ఒక 35 ఇండ్లు. ఆయన సహకారంతో ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసే బాధ్యత నాది. ఇంకా ఈ పెద్ద అంగన్వాడీలు కూడా ఇంకా ఒకటి ఉన్నది, ఒకటి కూడా ఇక్కడ కట్టిస్తా. ఇంకా 2 నడుస్తున్నాయి మాకు. ఇప్పుడు ఈ గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసే బాధ్యత నాది. వాటర్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏదైనా ఎమ్మెల్యే మాకు అండగా ఉన్నాడు కాబట్టి, గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చినాము. గవర్నమెంట్ సహకారంతో, ఐలన్న సహకారంతో కంపల్సరీ ఈ పెద్ద మాసాపేటను సపరేట్గా దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అని మాటిస్తున్నాం. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ పార్టీ వాళ్ళకే సంక్షేమ పథకాలు, ఈ రాజకీయాలు వేరే పార్టీని వేరే రకంగా చూడడం అట్లాంటివి ఏమైనా ఉంటే అందరూ సమానంగా చూస్తారా? కులాలకు, మతాలకు అన్ని పార్టీలకు ఇచ్చినాము. మేము అందరిని ఆదరిస్తాం. గెలిచేదాకానే పార్టీ, గెలిచినాక అందరికి ఊరు సర్పంచ్, మాసాపేట మొత్తం నా కుటుంబం. నాకు ఆడపిల్లలు లేరు, అందరు నా ఆడపిల్లలే. అందరికి మాసాపేట మొత్తం నా కుటుంబ సభ్యులే. జనాన్ని సేవ చేసేందుకు వచ్చినా కాబట్టి కంపల్సరీ నేను గెలవంగానే 5 ఏళ్ళు నా కుటుంబం ఎట్లా చూసుకున్నానో, నేను 3వ వార్డులో ఎట్లా చూసుకున్నానో ఈ ఊరు మొత్తం అట్లా చూసుకుంటా. రైట్. మీకు ఏం గుర్తు వచ్చింది అసలు ఈ జనాలకు చివరిగా, అంటే ఈ మాసాయిపేట గ్రామ ప్రజలను ఉద్దేశించి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అంటే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకొని మీరు మిమ్మల్ని ఏం చూసి ఓటేయమని అడుగుతున్నారు? ఏ గుర్తు, ఎట్లా ఓటేయమని అడుగుతున్నారు? మాది ఉంగరం గుర్తు. మేము ఐలన్న సహకారంతో అభివృద్ధి చేస్తామని, మా గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తామని మాకు జనానికి కూడా నమ్మకం ఉంది కాబట్టి మాకు ఓటేసి మా ఉంగరం గుర్తుపై ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలందర్ రెడ్డి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాడు. ఒకసారి ఈ ప్రచార శైలిని అడిగి మాట్లాడదాం. చెప్పండి. మేము గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటు దాని చేసిన నష్టము, మన ఆలేరు నియోజకవర్గానికి చేసిన నష్టము, ఐలన్న చాలా సేవలు చేసిండు. లేదు వాటర్ ఫిల్టర్లు ఇచ్చిండు, చెరువులు అప్పటికోసమే ట్రై చేసిండు, వాటర్ క్యాన్లు ఇచ్చిండు. ఐలన్న చేసిన సేవలతోటి ఐలన్నను మేము ఊళ్ళో భారీ మెజార్టీ తీసుకొచ్చినాము అని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. మన ఊళ్ళో భారీ మెజార్టీ వచ్చింది కనుక మనకు చాలా చేస్తున్నాడు. సొంత ఊరు లెక్కనే మా ఊరికి చాలా నిధులు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇండ్లు కూడా ఇచ్చిండు. పార్టీలకు అతీతంగానే మేము టీఆర్ఎస్ వాళ్ళు పక్కకు చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇల్లు ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇచ్చినాము. అవన్నీ మాకు ప్లస్ అవుతాయి. మేము ఆయన బాటలో నడుచుకుంటూ ఖచ్చితంగా ఆయన సేవలను మేము పునరుద్ధరించుకుంటూ మేము డెవలప్ చేస్తామని మేము అంటున్నాం. ఓకే. అట్లాగే ఇక్కడ మాజీ కోఆప్షన్ మెంబర్ యాకూబ్ అన్న ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రచార శైలి ఎట్లా ఉంది? అన్న నమస్కారం అండి. అది ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కళ్యాణ్ జాంగీర్ గౌడ్ను మేము కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరుచుకున్నాం. భారీ మేయర్తో మేము గెలవబోతున్నాం. మా నమ్మకం ఉంది, ఎమ్మెల్యే గారి సహకారం లెవెల్లో ఉంటుంది. మన జాంగీర్ గౌడ్ కూడా చాలా మంది చచ్చిన వాళ్ళకి కానీ బతికిన వాళ్ళకి ఆయన ఆర్థిక సాయం చేసిండు. జనంలో ఉన్న మనిషి జాంగీర్ గౌడ్ గట్టి మేయర్తో గెలిచాడని మేము. అందరికీ నమస్కారం. నా పేరు సుంజు నిఖిత. నేను 10వ వార్డుకి వార్డ్ నెంబర్గా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నా గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు. నా గుర్తు కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తు మా పార్టీ సర్పంచ్ది గుర్తు. ఉంగరం గుర్తుకి, గ్యాస్ పొయ్యి గుర్తుకి ఓటేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇది మాసాయిపేటకు సంబంధించినటువంటి ప్రచార శైలి. మొత్తం మీద ముగ్గురు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇద్దరు, ఒకరేమో పార్టీ అభ్యర్థి, ఇంకొకరేమో రెబల్ అభ్యర్థి. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కాలంలో విసిగిపోయినటువంటి కొంతమంది ప్రజలంతా కూడా ఆ పార్టీలకు అతీతంగా జాంగీర్ గౌడ్కు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది.